హాయ్, నా పేరు డాక్టర్ వరదరాజు, న్యూరో ఫిజిషియన్. ఇప్పుడు మనము న్యూరాలజీ విభాగంలో చేసే కొన్ని ప్రత్యేక పరీక్షల గురించి చర్చిద్దాము. న్యూరాలజీ విభాగంలో చేసే ప్రత్యేకమైన పరీక్షల్లో విఈపి టెస్ట్ ఒకటి. విఈపి అంటే విజువల్ ఎవోక్డ్ పొటెన్షియల్స్ అని. విజువల్ ఎవోక్డ్ పొటెన్షియల్స్ అంటే చూపును ప్రేరేపించడం ద్వారా మెదడులో జనించే ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అన్నమాట. విఈపి టెస్టింగ్ అంటే చూపును కంట్రోల్ చేసే మెదడు భాగం నుంచి జనించే ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ని మనము రికార్డ్ చేయడం విఈపి టెస్ట్. మరి మనకి కంటి డాక్టర్ దగ్గర చూపును అసెస్ చేసే చాలా పరికరాలు ఉంటాయి. మరి విఈపి వలన మనము చూపును ఏ రకంగా ప్రత్యేకంగా అసెస్ చేయొచ్చు, ఎందుకు విఈపి మనకు అవసరమవుతుంది కంటి డాక్టర్ దగ్గర అన్ని పరికరాలు ఉన్నప్పటికీ కూడా అంటే విఈపికి న్యూరాలజీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మనము నేను చెప్పబోయే ఈ పరిస్థితుల్లో విఈపి టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి చూపు చెక్ చేయడానికి సహకరించని పేషెంట్స్లో మనము విఈపి టెస్ట్ ద్వారా చూపును అసెస్ చేయొచ్చు. 2, స్పృహ లేని వాళ్ళల్లో మనము చూపును అసెస్ చేయడానికి విఈపి ఉపయోగపడుతుంది. అలాగే 3, పిల్లల్లో పిల్లలు మనకు సహకరించడు కదా చూపు చెక్ చేయడానికి. పిల్లల్లో చూపు చెక్ చేయడానికి విఈపి టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది. 4, న్యూరో ఆఫ్థల్మాలజీకి సంబంధించిన కొన్ని జబ్బుల్లో ప్రాబ్లము కంటి నరంలో ఉందా, లేకుంటే కంటి నరం వెనుక భాగంలో చూపుని కంట్రోల్ చేసే మెదడు భాగంలో ఉందా కనుక్కోవడానికి మనకు విఈపి టెస్ట్ ఉపయోగపడుతుంది. అలాగే కార్టికల్ బ్లైండ్నెస్ అంటే కన్ను బాగున్నా కానీ చూపు పోవడం, మెదడు ప్రాబ్లం వలన కంటి చూపు పోతుంది. దీన్ని కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు. ఈ కార్టికల్ బ్లైండ్నెస్ని మనం విఈపి టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. చివరిగా చూపు పోయినట్లు నటించే వాళ్ళని కూడా మనము విఈపి టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఈ రకంగా విఈపి టెస్ట్కి న్యూరాలజీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. థ్యాంక్ యూ.